పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, కిరణ్ అబ్బవరం హీరోగా మన ముందుకొచ్చింది 'చెన్నై లవ్ స్టోరీ'. జనమైతే చూస్తా ఉన్నారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆత్మ, ఒక మనిషి, ఒక జంట రెండో మనిషి ఉంటే ఇలా సమాజంలో ఉన్నట్టుగా. సో, సినిమాని సినిమా కోణంలో చూద్దాం అనుకున్నా కూడా మరి ఆత్మలు, ప్రేతాత్మలు అని చెప్పి ఫస్ట్ హాఫ్‌లో అయితే మొక్కలు పెంచాలని మెసేజ్ ఇచ్చారు. చేపలు పెంచుకునేది మెసేజు, కుక్కలు పెంచుకునేది మెసేజు, ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించి మెసేజు, రూమ్‌మేట్స్‌కి సంబంధించిన సంభాషణల మెసేజు, కష్టం వచ్చినప్పుడు ఆదుకునేది మెసేజు, బయట పొద్దాగల ఇంట్లోనే కాకుండా బయటికెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని తినేది ఫ్రెండ్‌షిప్పు, ఇట్లా రకరకాల విషయాలైతే ఈ మూవీలో చెప్పారు. హీరో ఒక అనాథాశ్రమంలో ఉంటాడు. ఎన్‌జీఓలకు సంబంధించినటువంటి అనాథాశ్రమంలో. వచ్చినటువంటి వాళ్ళు వీడికి పేరు పెట్టమంటే దేవుడని పేరు పెట్టారు. తర్వాత స్టీవెన్ శంకర్ అని వీడే మార్చుకుంటాడు హీరో. స్టీవెన్ శంకర్‌గా టీవీలో చూసేటువంటిది వాడి ఫ్రెండ్ ఒకసారి థియేటర్‌కెళ్ళి చూసొస్తాడు. డోనర్స్ వచ్చి దానం చేసిన డబ్బులు పెట్టి. తర్వాత నుంచే సినిమా చూడటం అలవాటైంది. అలవాటైన నేపథ్యంలో నేను డైరెక్టర్ కావాలనుకుంటాడు. ఆ విధంగా చెన్నై వస్తాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కాకుండా చెన్నై వస్తాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వట్లేదని. చెన్నై వచ్చి తమిళ ఇండస్ట్రీకి సంబంధించి వాసు గారిని కలుస్తాడు. సో, టీవీలు చూసుకుంటూ ఆ స్క్రిప్ట్‌లు కాపీ కొడుతున్నట్టుగా ఆయనే చూపిస్తాడు. తర్వాత ఓన్ స్క్రిప్ట్స్ రాసి దాన్ని ఈ డైరెక్టర్‌కి ఇయటం, దాన్ని సీనరీ మీదకి రావటం జరుగుతది. ఈ క్రమంలో రూ. 1,00,000 చెక్ రాసి హీరోయిన్ పేరుగా, కాబోయే భార్య పేరు మీదుగా ఇదవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్న ఇదిలో హీరోయిన్ అతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు సాఫ్ట్‌వేర్ రంగంలో. సో, అప్పుడు హీరో దగ్గరవుతాడు. 6 నెలల ఫ్రెండ్‌షిప్‌లో పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు ఈ యాక్సిడెంట్ అవుతది. ఈ యాక్సిడెంట్‌కి ముందు ఏదైతే ఉన్నదో ఆ సంభాషణలు, సన్నివేశాలన్నీ ఒక లేడీని ఇంప్రెస్ చేసేలాగా ఉంటాయి. సో, చాలా డైలాగులు కట్టిపడేసేలాగా ఉంటాయి. అందుకోసం సినిమా ఉందట. అలాగే సెకండ్ హాఫ్ చనిపోయిన తర్వాత ఆత్మొచ్చి ఆ పొద్దాకలాల మధ్య సంభాషణలు, అదొక సైకోలాగా ఉండదు. అది రియలిస్టిక్‌గా ఉండదు. వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు. అంటే ఏం మాట్లాడుకుంటారని దేవుడొచ్చి మాట్లాడినని ఇంకొక సందర్భంలో. సో, వాడు జర్నీ చేసినటువంటిది ఇది. రైటర్‌గా సముద్రం ఒడ్లో అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటాడు హీరో. సెకండ్ హాఫ్ పెద్ద ఖర్చు కూడా లేదు. ఆయన ఆత్మ ఉంటది. హీరోయిన్ ఉంటది. వాళ్ళే వేరే ఇంటికి, ఫ్రెండ్స్ నుంచి వేరే ఇంటికెళ్ళిపోతారు. అవే సంభాషణలు ఒక అరగంటకు పైగా అయిపోతాయి. ఫస్టు లవ్ చేసిన అతన్నే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఆ పెళ్లి చేసిన తర్వాత హీరో పైకి ఆత్మ వెళ్ళిపోతుంటది దేవుడి దగ్గరికి. సో, ఇది అంతా నిజమని చెప్పలేము. సినిమాటిక్‌గా ఉంది. బ్లాక్ బస్టర్ అని పేపర్‌లో రాస్తా ఉన్నారు. సో, అంత సూపర్ బ్లాక్ బస్టర్ అనిపించలేదు సెకండ్ హాఫ్ అంత ఇది. ఫస్ట్ హాఫ్ బాగుంది గానీ, చనిపోయిన తర్వాత ఆత్మ వచ్చి మళ్ళీ హీరోయిన్‌కి, తన లవర్‌కి పెళ్లి చేసే కార్యక్రమం అనేది అదొక ఫ్యాంటసీ. ఆత్మలున్నాయంటే దెయ్యాలు, భూతాలున్నాయా? దేవుడు, దెయ్యాలు ఇట్లా రకరకాల చర్చలకి వైపు వెళ్ళే కార్యక్రమం ఒకటైతే ఉన్నది. దేవుడని పేరు పెట్టుకోవటం. సో, హీరోకి సంబంధించి నన్నెవరు గుర్తించట్లేదు. నేను చిత్తు కాగితాన్ని, నేను ఒక అనాథనన్నప్పుడు స్క్రీన్ మీద తను రాసిన స్క్రిప్ట్ హీరోగా, అది స్క్రిప్ట్ డైరెక్టర్‌గా అతని పేరు పెట్టడం, హీరో పేరు. ఈ సినిమాకి సంబంధించిన హీరో పేరు పెట్టడం. ప్లస్ దేవుడని పేరు పెడితే ఆ దేవుడు ఒక యాక్సిడెంట్‌కి సంబంధించి ఒక పిల్లగాడు కింద పడబోతుంటే వాడిని రక్షించే క్రమంలో, వాడిని రక్షించి బస్ లోపల పెట్టే క్రమంలో కింద పడతాడు. కింద పడి చనిపోతాడు హీరో. అప్పుడు ఆ సీన్‌కి సంబంధించి వాళ్ళ ఇంటి వాళ్ళని కలిస్తే, వాళ్ళ నాన్న చేపల వేటకు పోయి చనిపోతే ఈడే మిగిలిన నాకు దిక్కని వాడిని రక్షించాడని దేవుడి పక్కన హీరో ఫోటో పెడతది. అట్లా అట్లా దేవుడిగా ఒకసారి, సినిమా మీద ఇంకొకసారి, లవర్‌గా, లవర్‌కి సంబంధించి ఇదిగా ఆత్మ ఇది చేస్తుంటది. సో, ఈ క్రమంలో లవర్ మీద అఘాయిత్యం చేయబోయినప్పుడు ఫస్ట్ హీరోనే వస్తాడు. ఆత్మని రక్షించలేకపోతే అప్పుడు ఫస్ట్ లవ్ చేసిన అతన్నే అప్పజెప్పేసి వెళ్ళిపోయే కార్యక్రమం ఉంటది. ఈ క్రమంలో సంభాషణలో స్క్రిప్ట్ రైటర్ బాగానే రాసిండని చెప్పొచ్చులే గానీ, సో, ఇది మరి ఆత్మలు, ప్రేతాత్మలు, హృదయాలు, దేవుళ్ళు అయి అంతగా కన్విన్స్ చేసినట్టుగా ప్రేక్షకులకు సాటిస్ఫై చేసినట్టుగా ఉంటదిలే గానీ, అది కొద్దిగా ఒక తీరుగా అనిపించింది. సో, గ్రామాల్లో లవ్ స్టోరీలు ఉంటుంటే ప్రతి గ్రామంలో మరి వాళ్ళకి చాలా లవ్ స్టోరీలకి మరి ఇదెందుకొచ్చిందో అర్థం కాదు. సో, అంత సూపర్ డూపర్ లాగా అనిపించలా. నేను దీనికి 5 మార్కులు ఇస్తుంటారు కదా! 5 మార్కులకి లెక్కేస్తారు కదా! దీనికి ఒక 3 మార్కులు ఇయొచ్చు, అంత సూపర్ డూపరు. మరి 'కిరణ్ అబ్బవరం' మంచి సినిమాలే చేస్తారు. మరి ఇది ఎందుకు చేసిండో ఆయనకే తెలియాలి. ఆత్మలతోనేందో జర్నీ అర్థం కాదు. వెరైటీ లవ్ స్టోరీ అట్ట. ఎప్పుడు చూసిందే చూస్తే బోర్ కొడతండి. చాలా లవ్ స్టోరీలు దొరుకుతాయి మీకు. మీకు బయట ప్రపంచంలో చూడకపోతే పుస్తకాలన్నా చదివే అలవాటు ఉంటే లవ్ స్టోరీలు చాలా దొరుకుతాయి. లేకపోతే మీ ఫ్రెండ్స్‌ని ఎవరినైనా గ్రామీణ ప్రాంతంలో ఫ్రెండ్స్‌ని కూర్చోబెట్టుకొని
లవ్ స్టోరీలు చెప్పమని చెప్పి స్క్రిప్ట్ పిల్లగాడికి ఒకడిని మీ కింద అసిస్టెంట్ని పెట్టుకుంటే వాడు రాస్తాడు. వాడితో మీరు మాట్లాడుతూ ఉండండి. లేదా టేప్ రికార్డర్ పెడితే అవి రికార్డ్ అవుతూ ఉండండి. అని మీరు స్క్రిప్ట్లు రాసుకోవచ్చు. టన్నుల కొద్దీ లవ్ స్టోరీలు ఉంటాయి భూమి మీద. చాలా కథలలో, స్టోరీలలో చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. వాటిని తీసుకొని చేయండి, సక్సెస్ రేషియో ఉంటుంది. ఆ వైపుకి వెళ్ళాలి. సో ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీకి పెట్టినటువంటి దరిద్రం, చేతబడులు, బాణామతులు, ఆత్మలు, ఇవన్నీ ఆత్మలు మాట్లాడటం. వాస్తవ ప్రపంచంలో అంత తిక్కలోళ్ళు అంటారు, మైండ్ లేనివాడు పిచ్చెక్కింది అనుకుంటారు. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, ఈ ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి యావరేజ్ అండి, లేకపోతే చెత్త సినిమా. వాళ్ళేదో టీవీలలో, పేపర్లలో బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా కానీ బ్లాక్ బస్టర్ లేదు, తొక్కలేదు. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ.